హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీక్ మూవీ సజెషన్ ఏంటి అని అనుకుంటున్నారా? 28 degrees Celsius అనమాట. అంటే ఇది వచ్చి కొన్ని మంత్స్ అయింది, కానీ నేను రీసెంట్గానే చూసాను అనమాట. సో వీడియో చేయడం మర్చిపోయా. సో ఈరోజు చేద్దామని అనుకున్నా. ఈ మూవీ అంటే చాలా బాగుంటుంది. లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు మూవీ అనేది. బట్ థ్రిల్లరే, కానీ కొద్దిగా సస్పెన్స్ ఉంటుంది. బట్ ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ అనమాట. లైక్ వీ కెన్ ప్రెడిక్ట్ ఏం జరిగింది అని చెప్పి. అండ్ మూవీలో నవీన్ చంద్ర గారు అండ్ శాలిని మెయిన్ లీడ్ అనమాట. శాలిని అంటే మీరు కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీ చూసి ఉంటారు కదా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేశాడు. ఆ మూవీలో హీరోయిన్గా చేసింది శాలిని. అంటే తను కొన్ని మూవీసే చేసినా చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే తను కృష్ణ అండ్ హిజ్ లీలా కూడా చాలా న్యాచురల్గా చేశారు కదా. ఇప్పుడు ఈ మూవీలో కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్. ఇంకా నవీన్ చంద్ర గారు అయితే చెప్పక్కర్లేదు కదా. ఆల్రెడీ మనం చాలా మూవీస్ చూసాం. 11 మూవీ అయితే రీసెంట్గా చాలా బాగుంది. అది మీకు ఆల్రెడీ సజెషన్ చేశాను కదా, 11 మూవీ చూడండి అని చెప్పి. ఇంకా మూవీ విషయం అయితే చాలా మంచి లవ్ స్టోరీ అనమాట మూవీ అయితే. నేను ఆల్రెడీ మూవీ ఇంతకుముందు చూద్దాం అనుకున్నా 2-3 టైమ్స్, కుదరలేదు. బట్ రీసెంట్గా చూసా, ఓటీటీలో వచ్చినప్పుడు చూసా అనమాట. మూవీ అంటే చాలా బాగుంటుంది. అంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఒక సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ అని కూడా చెప్పొచ్చు ఈ మూవీని. అండ్ ఈ మూవీ హాఫ్ మూవీ ఇండియాలో ఉంటుంది, హాఫ్ మూవీ ఫారెన్లో ఉంటుంది అనమాట. సో మూవీ చాలా బాగుంటుంది. మీరు ట్రైలర్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీక్ మూవీ సజెషన్ అయితే ఇది. రేపు వీకెండ్ కదా, ఈరోజు రేపు వీలైతే చూడండి. మీకైతే మరీ అంటే నేను చాలా పెద్ద సస్పెన్స్ మూవీ అని చెప్పాను. లైక్ అడుగుకి మీకు ప్రెడిక్ట్ చేయలేని థ్రిల్లర్, ప్రెడిక్ట్ చేయలేని సస్పెన్స్ ఉంటుంది అని చెప్పాను, కానీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇంకా కూలీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పా కదా. కూలీ మూవీలో అందరు నా ఫేవరెట్ మెయిన్ లీడ్స్ అనమాట. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారు, ఇంకా ఇంకెవరున్నారు పేరు గుర్తు రావట్లేదు, శృతి హాసన్, ఇంకా మోనికా సాంగ్ మీరు వినే ఉంటారు కదా, పూజ హెగ్డేది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సాంగ్ కూడా. సో వీళ్ళంతా మెయిన్ లీడ్స్. సో తప్పకుండా చూడాలనుకుంటున్నా. 14th రిలీజ్ అవుతుంది, మీరు కూడా చూడండి. లోకేష్ కనగరాజన్ డైరెక్టర్. సో తప్పకుండా బాగుంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ నేను ఈ వీక్ ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నా. ఇంకా నేను లాస్ట్ టైం కొన్ని మూవీస్ సజెస్ట్ చేసా, మీరు ఎంతవరకు చూశారు, మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. మహావతార్ నరసింహ అని చెప్పా కదా, అది దాంట్లోనే మీకు మార్గన్ మూవీ గురించి కూడా చెప్పా కదా, సజెస్ట్ చేశాను. అది ఒక మూవీ. అంటే నేను మూవీస్ చూసేవాడిని బట్టి సజెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఒక వీక్లో ఒక 1 మూవీ చూస్తే ఒక 2-3 మూవీస్ చూసాను అనుకోండి, దాంట్లో 1 or 2 నచ్చితే 1 or 2 సజెస్ట్ చేస్తున్నా. లైక్ అలా కాకుండా ఒకటి ఈ వీక్ చెప్దాం నెక్స్ట్ వీక్ అని ఎత్తిపెట్టుకోవట్లేదు. నేను చూసినంత వరకు చెప్పేస్తున్నాను అనమాట. ఈ వీక్ ఇది చూశాను, సో ఇది సజెస్ట్ చేస్తున్నా. ఇంకా మీకు 11 మూవీ, బ్లైండ్ స్పాట్, ఇంకా మీకు ఇంకో మూవీ కూడా చెప్పాలి, షో టైమ్ అని, నవీన్ చంద్రదే. అది కూడా ప్రెడిక్టబుల్ మూవీయే. లైక్ అంటే ఒక థ్రిల్లర్ లాంటిదే, కానీ ప్రెడిక్టబుల్ మూవీ, బట్ బాగుంటుంది. లైక్ కొద్దిసేపు టైంపాస్కి చూడగలిగే మూవీ. ఈ మధ్య రవీంద్ర గారి అన్ని మూవీస్ ఆల్మోస్ట్ అన్ని థ్రిల్లర్స్లానే వస్తున్నాయి. మనం చూస్తే రీసెంట్గా 11 మూవీ కానీ, బ్లైండ్ స్పాట్ కానీ, ఈ మూవీ 28 degrees Celsius కానీ, షో టైం కానీ, అన్నీ ఆల్మోస్ట్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మూవీస్ అలానే. కానీ వీటన్నిటిలోకి 11 మూవీయే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూవీ కొద్దిగా అంటే మనం ప్రెడిక్టబులే కానీ డిఫరెంట్గా తీశారనమాట. లైక్ అలాంటి ఒక థ్రిల్లర్ ఈ మధ్య కాలంలో రాలేదు. అప్పుడెప్పుడో రాక్షసుడు మూవీ వచ్చింది కదా,
ఆ రేంజ్లో తీశారు అది. సో అదే బాగా అనిపించింది అతని సినిమాస్లో. ఇంకా మీరు ఏమైనా మూవీస్ చూస్తుంటే నాకు సజెస్ట్ చేయండి, తప్పకుండా చూస్తాను. అండ్ నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్ మొత్తం తప్పకుండా చూడండి. మేము రీసెంట్గా వెళ్ళిన రెస్టారెంట్ గురించి పోస్ట్ చేశాను. అంటే నిన్ననే వెళ్ళాము, నిన్ననే పోస్ట్ చేశాను ఈవినింగ్. ఆఫ్టర్నూన్ వెళ్ళాము, ఈవినింగ్ పోస్ట్ చేశాను అనమాట వీడియో. ఏ రెస్టారెంట్ అండ్ ఆ భోజనం ఎంత బాగుందో తప్పకుండా చూడండి. ఏ రెస్టారెంట్ అని చెప్పి వెజిటేరియన్ స్పెషల్ అనమాట, అంత బాగుంటుంది. అండ్ మీకు అసలు లైట్ వెయిట్గా ఉంటుంది అక్కడ ఫుడ్ తింటే కూడా, ఏమాత్రం మీకు హెవీగా అనిపించదు. నార్మల్గా రెస్టారెంట్ ఫుడ్ తింటే హెవీగా అనిపిస్తుంది. ఇంకా రాత్రి ఆఫ్టర్నూన్ తిన్నారనుకోండి, రాత్రికి ఏం తినాలనిపించదు, అంత హెవీగా అనిపిస్తుంది కొన్ని రెస్టారెంట్స్లో. లైక్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ కదా. సో రెస్టారెంట్ ఫుడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఆ రెస్టారెంట్లో ఎలా ఉంది దాన్ని బట్టి మన ఎపటైట్ వర్క్ అవుతుంది. సో ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో నేను ఇంకా వెయిట్ చేస్తుంది కూలీ కోసమే. లైక్ ఓవరాల్గా నాకు రజనీకాంత్ గారు ఫేవరెట్, ఇంకా నాగార్జున గారు కూడా ఫేవరెట్ తెలుగులో. సో వీళ్ళందరూ ఉన్నారు అంటే మూవీలో ఆటోమేటిక్గా చూడాలనిపిస్తుంది. మూవీ టాక్ గురించి కూడా నేను వెయిట్ చేయను, ఫస్ట్ డే పక్కా వెళ్ళిపోతా. వెళ్ళిన వెంటనే రివ్యూ అయితే పోస్ట్ చేస్తా, మీరు తప్పకుండా చూడండి. ఇంకా ఈ మూవీ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నా అంటే, మొన్న ట్రైలర్లో చూస్తే ఏమన్నా లుక్స్ అందరూ చాలా బాగున్నారు. ఇంకా నాగార్జున గారు చూస్తే లైక్ నార్మల్గా ఆయన మనం హీరోగానే ఊహించుకున్నాం కదా, ఒకవేళ విలన్గా చేసినా అతని మీద అసలు కోపం కూడా రావట్లేదు. మొన్న కుబేరాలో కూడా కొద్దిగా నెగిటివ్ షేడ్ ఉంటుంది, అంటే పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్ కాదు, లైక్ కొద్దిగా మంచి కొద్దిగా చెడు అన్నట్టు, లైక్ సేమ్ అన్నట్టు కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కదా. అయినా ఒక్కసారి కూడా కోపం రాలేదు ఆ మూవీలో నాగ్ సార్ని చూస్తే. ఇంకా రజనీకాంత్ గారి మూవీస్ అయితే జైలర్ చూసిన తర్వాత నేను అంతకుముందే చాలా పెద్ద ఫ్యాన్ని. లైక్ నరసింహ మూవీ అప్పటి నుంచి ఫ్యాన్ అనమాట. లైక్ నేను నరసింహ మూవీ చూసినప్పటి నుంచి, అంటే అప్పుడు పుట్టానని కాదు, నేను పుట్టిన తర్వాత చూసినా కానీ నరసింహ మూవీ అప్పటి నుంచి ఫ్యాన్ అనమాట రజనీ సార్కి. ఇంకా క్యారెక్టర్ కానీ చాలా మంచోడు అతను. సో నేను రజనీకాంత్ సార్ మూవీస్ అన్నీ చూస్తాను. జైలర్ తర్వాత నేను తర్వాత వచ్చిన మూవీస్ చూడలేదు రజనీ గారివి. అది సాంగ్ ఉంటుంది కదా, మన సిలాయో సాంగ్ ఉన్న మూవీ, ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు, కానీ ఆ మూవీ అయితే నేను చూడలేదు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా చాలా రోజు నుంచి కూలీ, బికాజ్ అందరు లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా నాగ్ సార్ అయితే చెప్పక్కర్లేదు, అసలు విలన్ అయినా కానీ ఇంకా తెలుగు వాళ్ళని అట్రాక్ట్ చేసిన మూవీ కూలీ అంటే బికాజ్ ఆఫ్ నాగ్ సార్. సో తప్పకుండా చూడాలి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీ 28 degrees Celsius తప్పకుండా చూడండి, వెరీ గుడ్ మూవీ. ఈ వీక్కి ఇది సజెషన్ అనమాట. అంటే ఇదేం రీసెంట్ మూవీ అని కాదు, కొద్ది రోజులు రిలీజ్ అయింది. సో మీకు నచ్చితే తప్పకుండా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్